స్విఫ్ట్ చాట్లో మనం ఈరోజు టీచర్లకు ఉపయోగపడే దాని గురించి తెలుసుకుందాం. ఇందులో ముందుగా మనం నోటీస్ను టచ్ చేస్తే అలా అడుగుతుంది. ఇక్కడ సెర్చ్ ఉంటుంది. ఈ సెర్చ్లో సైన్స్ అని టైప్ చేయండి. సైన్స్ అని టైప్ చేస్తే ఇక్కడ డిజిటల్ క్లాస్ అనేది వచ్చి ఉంటుంది. లేదా బోట్ స్టోర్ అనేది ఉంటుంది. దీన్ని టచ్ చేయండి. టచ్ చేసి ఇలా పైకి తీసుకొని వెళ్తే ఇక్కడ డిజిటల్ క్లాస్ అనేది ఉంటుంది. దీన్ని టచ్ చేయండి. సో అక్కడైనా కానీ ఇక్కడ కానీ ఎక్కడ టచ్ చేసినా మనకు మీడియము, గ్రేడు, సబ్జెక్ట్ అడుగుతుంది. సెలెక్ట్ మీడియం, ఇంగ్లీషా, హిందీనా, తెలుగా ఉంటుంది. వాటిలో మనకు నచ్చింది సెలెక్ట్ చేసుకోండి. గ్రేడు, సెలెక్ట్ క్లాస్. గ్రేడ్ అంటే క్లాస్ అనమాట. సో 7వ తరగతి తీసుకున్నాం. సబ్జెక్ట్, ఇక్కడ మ్యాథ్స్, సైన్స్ మాత్రమే ఉన్నాయి. సైన్స్ మాత్రం తీసుకుంటున్నాం ప్రస్తుతానికి. కంటిన్యూని క్లిక్ చేస్తే మనకు ఆ క్లాస్లో ఉన్నటువంటి మొత్తం చాప్టర్స్ అన్నీ వస్తాయి అన్నమాట. వీటిలో ఫస్ట్ చాప్టర్ న్యూట్రిషన్ కాబట్టి న్యూట్రిషన్ టచ్ చేస్తున్నాను. న్యూట్రిషన్లో ఎన్ని భాగాలు అయితే ఉన్నాయో అన్ని భాగాలు కూడా దీంట్లో ఉంటాయి. సో మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ ప్లాంట్స్ టచ్ చేస్తే మనకు న్యూట్రిషన్ ప్లాంట్స్ గురించి ప్రీవియస్ నాలెడ్జ్ ఏమన్నా ఉన్నట్టయితే ఆ ప్రీవియస్ నాలెడ్జ్కి సంబంధించిన క్వశ్చన్లు వస్తాయి. ఇలా 8 క్వశ్చన్స్ వస్తాయి. 8 నిమిషాలు ఇస్తాడు. ఇలా ప్రతి క్వశ్చన్ను మనం టచ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. సో మనం ఆన్సర్లు పెట్టినట్టయితే ఇలా ఎల్లో కలర్ కాకుండా మామూలుగా వస్తుంది. ఎగ్జిట్. సో ఇంట్రడక్షన్, దీనికి సంబంధించి ఇంట్రడక్షన్ అనేది ఒక వీడియో రూపంలో. Introduction. Friends, as we all know that we need energy for performing various daily activities. We get this energy from the food that we eat. So we can say that nutrition is a process by which all living organisms take food and utilize it to get energy. Both animals and plants are living organisms. Like animals, plants also require energy for their life activity. Thus, nutrition is an important life process of all living organisms. ఓకే, ఉదయం బ్యాక్ టచ్ చేస్తున్నాను. టచ్ చేస్తేనే ఇక్కడ టిక్ మార్క్ పడి ఉంటుంది. మరి ఆబ్జెక్టివ్స్ టచ్ చేసి కొంతసేపు ఉండి మళ్ళీ వెంటనే వెనక్కి At the end of this lesson, you'll ఇక్కడ కంప్లీట్ కాలేదనేది మనకు వస్తుంది. సో కంప్లీట్ అయినటువంటి గ్రీన్ టిక్ మార్కు, కంప్లీట్ కానివన్నీ ఎల్లో టిక్ మార్కు పడతాయి. ఈ విధంగా ఈ డిజిటల్ క్లాస్ను స్విఫ్ట్ చాట్లో ఉపయోగించుకున్నాం. నెక్స్ట్ పీరియడ్ లేదా నెక్స్ట్ క్లాస్కి వెళ్ళాలంటే ఎలా అంటే సేమ్ మళ్ళా డిజిటల్ క్లాస్లోకి వెళ్ళాలి. బోర్డ్ స్టోర్లో నుంచి డిజిటల్ క్లాస్కి వెళ్తే మనకు ఇంతకుముందు ఆల్రెడీ ఏ క్లాస్లో అయితే ఉంటామో ఆ క్లాస్కి మాత్రమే ఓపెన్ అవుతుంది ఆ చాప్టర్. ఇక్కడ పైన మీడియం, గ్రేడు, సబ్జెక్ట్ ఉంటుంది. గ్రేడ్ దగ్గర సెలెక్ట్ క్లాస్ కాడ వేరే క్లాస్ సెలెక్ట్ చేసుకొని మ్యాథ్స్, ఈవీఎస్ ఉంటాయి ఫిఫ్త్కి సంబంధించి. అక్కడ మొత్తం ఆల్ చాప్టర్స్ ఉంటాయి. వాటిలో మనకు కావాల్సినటువంటి చాప్టర్ను టచ్ చేసి వీడియోస్ చూపించవచ్చు ఈ విధంగా. As you all know, plants cannot. ఈ విధంగా మీడియం చేంజ్ చేసుకోవచ్చు, గ్రేడ్ చేంజ్ చేసుకోవచ్చు, సబ్జెక్ట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.